స్లోగన్ అని చెప్పి వారు ఇచ్చిండు. మనకు ఇంటర్నల్ శత్రువులు ఈ పార్టీలు మాత్రమే కాదు, నాకు తెలిసి ప్రతి దగ్గర ఏదో రకమైన జెలసీ ఉంటుంది. ఒకరు ఎదుగుతున్నారంటే ఆ ఎదుగుతున్న మనిషి మీద వితిన్ ద పార్టీలో ఉండవచ్చు, బయటి పార్టీలో ఉండవచ్చు, జెలసీ ఉంటుంది. కానీ నేను అనుకుంటా ప్రపంచంలో భారత జాతి ఔన్నత్యం ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసిన మోడీ గారి మీద, భారతదేశం మీద తప్పకుండా ఇతర దేశాలకు ఎక్కడో జెలసీ మాత్రం తప్పకుండా ఉంటుంది. దాన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవడికి చిక్కకుండా తన నైపుణ్యంతో తన స్థానాన్ని పదిలపరచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి వాళ్ళ గుర్తుపెట్టారు. ఉత్తగానే ఉపన్యాసాలతో చేతులు ఊపి నాయకుడు కవితడు అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. బాధ అనిపించే అతి బాధాకరమైన అంశం ఏంటంటే మేధావులుగా ఇవాళ డిబేట్ చేయాల్సి లేదు. ఇవాళ ఈ ఎన్నికల్లో 4 సార్లు కాదు 5 సార్లు వచ్చి దండం పెడితే ఒట్టేసే సిస్టమ్ కాదు. ఎవరు ఏంది అని తర్కించుకోకుండా, మనం మేధోమదనం చేయకుండా ఓటు వేయకూడదని నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల మేధావి వర్గాన్ని వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నాం. డిబేట్ చేయండి. డిబేట్ కోసమే ఎన్నికలు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటేనే డిబేట్ చేసే ఎన్నికలు. ఈ తెలంగాణలో ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రతిబింబంగా నిలిచే ఎన్నికలు కాబట్టి, మీరు దిక్సూచిలాగా ఉండేవాళ్ళు కాబట్టి, మీ నీడలో, మీ వెలుగులో, మీ ఆలోచనలో రేపు రాష్ట్ర ప్రజానికాన్ని నడిపేయాల్సిన ఎన్నికలు కాబట్టి, చాలా జిమ్మదారితో కూడుకునే ఎన్నికలు కాబట్టి డిబేట్ చేయమని చెప్పి కోరుతున్నాను నేను. ఉత్తగానే ఈయన పరిచయమా, ఆయన పరిచయమా, ఈయన కులమా, ఆయన కులమా, ఈయన దావతీస్తాడా, ఆయన డబ్బులు పంచుతా, ఇది కాదు ఇక్కడ జరగాల్సింది. మేధావుల మీద పెద్ద గురుతరమైన బాధ్యత ఉందని భావిస్తా ఉన్నాం. ఒకప్పుడు మేధావుల భాషలో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, మనలాంటి దేశాలు ఉంటాయి. అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఏదో ఒక దేశం యొక్క ప్రాపకంతో బతికిన కంట్రీ ఇవాళ ఎవరి ప్రాపకంతో సంబంధం లేకుండా, ఎవరి దయాదాక్షిణ్యంతో సంబంధం లేకుండా, నా వరల్డ్ బ్యాంక్ మీద మోకరిల్లకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్లు వేసే దుస్తులు లేకుండా నేను స్వతంత్రుని అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ ఒకనాడు అమెరికా మన అబ్దుల్ కలాంని అవమానపరిచింది. ఒకనాడు అమెరికా మన మోడీకి కనీసం వీసా కూడా ఇవ్వలే. అలాంటి అమెరికా, అహంకారపూరితమైన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లు లేచి మోడీ 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 అనే స్థాయికి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి ఎక్కడుందో మనం అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ ఎవరి నాయకత్వం వహించేది? వన్ లెడ్ బై అమెరికా, అనదర్ వన్ ఈజ్ లెడ్ బై రష్యా. వన్ ఈజ్ నాటో, అనదర్ వన్ ఈజ్ వార్సా. అలాంటి 2 ధృవాలుగా విడిపోయిన ప్రపంచంలో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక భారత్ ఎక్కడి దాకా వచ్చింది? మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మా పిల్లల్ని మా ఇంటికి చేర్చాలని చెప్పి ఇద్దరితో మాట్లాడి పిల్లల్ని దేశం తీసుకొస్తే ప్రపంచమే అబ్బురపడ్డది. వాళ్ళ పిల్లల్ని కూడా మీరే మా ఇంటికి చేర్చమని చెప్పేటువంటి డిమాండ్ వచ్చిందంటే భారత్ యొక్క రియాక్షన్ ఏంది, మానవత్వం ఏంది, భారత్ యొక్క పాత్ర ఏంది, అంతకంటే ఇంకేం కావాలని చెప్పండి. ఇవాళ లేటెస్ట్గా రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన రష్యా ఉక్రెయిన్ ఉత్తరాలు రాసింది. మోడీ గారు, మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత విజిట్ చేయాల్సింది మా దేశమే, పరిష్కరించాల్సింది మా 2 దేశాల యుద్ధానికి సమస్య పరిష్కరించాల్సి చెప్పారు. గది ఇండియా. ఇవాళ ఎంత అవమానపరిచింది మనం కరోనా వచ్చినప్పుడు. చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది. భారత్లో కరోనా వస్తే శవాల గుట్టే అయితే అని చెప్పి అవమానపరిచిండ్రు. కానీ శవాల గుట్టలు కాలే, కన్నీళ్ళు పెట్టలే మోడీ గారు. ఇప్పుడు కావాల్సింది ధైర్యం అని చెప్పి, ధైర్యం అనేటువంటి మందులు అందించి దేశాన్ని కాపాడమే కాదు, అతి తక్కువ కాలంలో ఒక భారత్ వ్యాక్సిన్ తయారు చేసి
మనకు మాత్రమే కాదు, ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశం కూడా భారత్. ఇవాళ ఏముండే నీ దిక్కుమాలిన నీ పీరియడ్లో? ఉందా కోల్డ్ స్కామ్? ఉందా బోఫర్ స్కామ్? ఉందా 2G స్కామ్? ఉందా సొంత మంత్రులు చేయలేకపోయిన చరిత్ర? ఇవాళ ఎక్కడ స్కాములు లేవు, ఎక్కడ లేవు. లేకపోగా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో రెసిషన్ ఉంటే కూడా, అమెరికా జపాన్ లాంటి దేశాల్లో గ్రోత్ రివర్స్ ఉంటే కూడా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాల్లో ఉన్నాయని, వ్యవసాయంలో ఉందని చెప్పి భావించి ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక ప్రగతి పురోగమనం ఉండి 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది మోడీ గారి పిల్లలు. గందుకోట ఏమంటున్నాడు? ఎన్ని బాధలు పడ్డాం, ఎంత నరకం అనిపించింది దేశం. అపీజ్మెంట్ పాలసీ, ఓట్లు సీట్లు తప్ప ప్రజలు ఎప్పుడు గుర్తు రాలేదు. అపీజ్మెంట్ పాలసీ లేకుండా